బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఉద్రిక్తతల మధ్య జీహెచ్ఎంసీ సమావేశం కొనసాగుతోంది. సిటీలోని సమస్యలపై మేయర్, కమిషనర్లను బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్స్ నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం టైం లిమిట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా చెత్త సమస్య, స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదంటూ త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కమిషనర్. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొంది. వాయిదాల పర్వం కొనసాగింది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన 4 కార్పొరేటర్స్ ని మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. నిరసన చేపట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ని అరెస్ట్ కూడా చేశారు. అది జీహెచ్ఎంసీ సమావేశం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. సిటీలోని సమస్యలపై మేయర్, కమిషనర్లను బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్స్ నిలదీశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏంటి అసలు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతోందా సమావేశం? థ్యాంక్ యూ సౌజన్య. ఈరోజు ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీలో నిర్వహించినటువంటి సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. అయితే ఈరోజు ఏదైతే ఈ యొక్క సమావేశంలో భాగంగా అటు కార్పొరేటర్లు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా పాల్గొన్నటువంటి ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ముందుగా ఏదైతే బడ్జెట్ పైన చర్చను మొదలు పెడదామని చెప్పేసి ఏదైతే మేయర్ ప్రకటించిన తర్వాత కూడా అటు ముందుగా ఈ యొక్క బడ్జెట్ పైన కాకుండా కూడా ముఖ్యంగా ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చారు. ముందుగా క్వశ్చన్ అవర్ ని నిర్వహించిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ పైన డిస్కషన్ చేయాలని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా తెలియడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మేయర్ కూడా ససేమిరా అనడంతో అటు ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మేయర్ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే 2-3 సార్లు వాయిదా పడినటువంటి ఈ యొక్క సభ కూడా ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల వారి యొక్క చర్యలు కూడా మారకపోయేసరికి ఈ యొక్క వారిని కూడా మార్షల్ని పిలిపించి వారిని బయటకు పంపించారు. దాంతో పాటుగా కూడా మేయర్కు ఉన్నటువంటి విచక్షణ అర్హతతో పాటు ఆ యొక్క కార్పొరేటర్లందరినీ కూడా సభ నుంచి సస్పెండ్ చేసి పంపించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కార్పొరేటర్లంతా కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన సమయంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఆ తర్వాత భోజన విరామం తర్వాత ప్రారంభమైనటువంటి సభ తిరిగి ఈ యొక్క ప్రశ్నోత్తరాలపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రశ్నోత్తరాల సందర్భంగా కూడా చర్చిస్తున్నటువంటి సభలో కూడా అటు బీజేపీతో పాటు ఎంఐఎం కూడా అటు మేయర్ ని అలాగే కమిషనర్ ని కూడా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై ప్రశ్నించారు. ఏదైతే గత 4 సంవత్సరాలుగా వారి డివిజన్ లో ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధిలో అనేక పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి కాకుండా ఉండడం, దానికి సంబంధించి ఎలాంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంపై అంశంపైన కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా కూడా సిటీలో ముఖ్యంగా చెత్తకు సంబంధించిన అంశంపైన కూడా శానిటేషన్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సభలో కూడా మేయర్ ని కూడా ప్రశ్నించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా నాలాలు ఏదైతే గతంలో ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించినటువంటి అనేక నాలాలకు సంబంధించినటువంటి సమస్య కూడా కొత్తగా నగరంలో నెలకొంటుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీకి లాంటి ప్రాంతాల్లో కూడా ఈ నాలాలకు సంబంధించిన అంశం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో ఇప్పటికే 2-3 సార్లు నాలా కూడా దారుసలం పరిధిలో కూడా కూలినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క నాలాల పునరుద్ధరణతో పాటుగా కూడా అటు ఏదైతే నాలాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా చేయాలి, అలాగే నాలాలను కొత్తగా నిర్మించడంతో పాటుగా కూడా చెత్తకు సంబంధించినటువంటి ఈ యొక్క చెత్తకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా నగరంలో స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి సమస్య కూడా విపరీతంగా ఉందని చెప్పేసి కూడా అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా అనేక సార్లు మేయర్ దృష్టికి ఈ యొక్క వీధి దీపాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాంతో పాటుగా కూడా కమిషనర్ అంటే గతంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక 6 నెలల్లో 4 నెలల్లో ఒకసారి ఈ యొక్క కమిషనర్ కూడా మారుస్తున్నారని చెప్పేసి కార్పొరేటర్లు కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే ప్రతిసారి ఈ యొక్క కమిషనర్లు మారినప్పుడల్లా వారి యొక్క వినతి పత్రాన్ని కొత్త కమిషనర్ కి తీసుకొచ్చి ఇవ్వడం, ఆ సమస్యని వాళ్ళు పెండింగ్ లోనే అంటే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి పూర్తి చేసేలోపే కమిషనర్ మారుతున్నారు, ఆ సమస్య అలాగే పెండింగ్ లోనే ఉంటుందని చెప్పేసి కూడా అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సౌజన్య. Yes, Prem, thank you. Thanks for the live updates.